హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే వచ్చింది. అనుపమ వీడియో చాలా బాగా వచ్చింది. బ్యూటిఫుల్గా అయితే వచ్చింది. వీలుంటే చేసుకోండి మీరు. నేను ఎలా చేసుకోవాలనేది డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ లాస్ట్ వరకు చూస్తేనైతే మీకైతే అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా కూడా మీకైతే అర్థమైతే కాదు. అందుకే లాస్ట్ వరకు అయితే చూడండి మీరు. ఇంకోటి ఏంటంటే ఈ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ఈ వీడియో అయితే లైక్ అయితే చేసుకోండి. ఇంకోటి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు డెమో అయితే చూపిస్తా. డెమో చూసాక ఎలా చేసుకోవాలని నేను డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ డెమో అయితే చూడండి మీరు. ఒక డెమో చూస్తున్నారు కదా, డెమో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈ రెండు అయితే చేసుకోండి. ఈ రెండు చేస్తే మీకు నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ రెండు అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది మీకు. మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను ప్రాజెక్ట్ లింక్. ఇంకోటి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చాను. టెలిగ్రామ్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ వెళ్ళి జాయిన్ అయితే అయిపోండి. జాయిన్ అయితే ప్రతి అప్డేట్ అక్కడ ఇస్తూనే ఉంటా. అక్కడ వెళ్ళి చూడండి మీరు. ఇక్కడ మీ ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకుంటే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో కొన్ని గ్రూప్స్ అయితే ఉంటుంది. ఈ గ్రూప్ ఏముండదు, సేమ్ ఫోటోస్ దాంట్లో గ్రూప్లో ఫొటోస్ ఉంటుంది. ఫోటో అనేది రీప్లేస్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అని ఇప్పుడు చెప్తాను. ఏం లేదు, ఇది గ్రూప్ ఉంది కదా, గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఒక ఫోటో అనేది ఉంటుంది. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు స్టార్ ఐకాన్ ఉంటుంది. స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు అయితే ఇక్కడ మీకు మీ ఫొటోస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఏదో ఒక ఫోటో అనేది పెట్టుకోండి. నేను సపోజ్ ఈ ఫోటో అయితే పెడుతున్నా. ఈ ఫోటో పెట్టుకొని సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కొంచెం జూమ్ అయితే చేసుకోవాలి, అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి మీరు. అటు ఇటు అయిపోయినా కూడా కొంచెం మీరు మీ ఫోటోకి తగ్గట్టు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు సెట్ అయ్యేటట్టు సెట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ బ్యాక్ వస్తే మీకైతే ఇలాగైతే సెట్ అయిపోతుంది ఫోటో అనేది. ఇలానే ఇక్కడ మీకు 2 గ్రూపులు ఉంటాయి. ఈ 2 గ్రూపులు కూడా ఇలానే మీరు రీప్లేస్ పెట్టుకొని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ ఓన్లీ ఫొటోస్ ఉంటుంది. ఇక్కడ ఏముండదు, జస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు స్టార్ ఐకాన్ ఉంటుంది. స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు అనేది ఇక్కడైతే ఓపెన్ అవుతుంది. మీరు ఫొటోస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ ఫోటో అనేది వచ్చేస్తుంది. ఇలాగైతే సెట్ అయిపోతుంది మీ ఫోటోకి. ఇక్కడ మీకు ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను మీకు, అంటే కొంచెం లైటింగ్ ఎఫెక్ట్ ఇచ్చాను. ఈ లైటింగ్ ఎఫెక్ట్ మీకు నచ్చితే పెట్టుకోండి. లేకుంటే ఇక్కడ మీకు ఏముండే ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు లైటింగ్ ఎక్స్ప్లోర్ గామా అనే ఒక లైటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇది నచ్చితే పెట్టుకోండి, లేకపోతే ఆఫ్ అయితే చేసుకోండి, మీ ఇష్టం అది. ఒకవేళ మీకు నచ్చితేనే పెట్టుకోండి, లేకుంటే లేదు. దాని తర్వాత ఇలానే మీరు కొన్ని ఫొటోస్ ఉంటుంది, ఒక 10 ఫొటోస్ దాకా ఉంటుంది. ఈ ఫోటో అనేది మీరు రీప్లేస్ చేసుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. పైన ఆరో మార్క్ ఉంది కదా, పైన ఆరో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.